వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ సిట్ పోలీసులు షాక్ ఇచ్చారు. అతనిపై మరో 2 కేసులు నమోదు చేశారు. మల్లవల్లి పారిశ్రామిక వాళ్ళలో రైతులకు ప్రభుత్వం అందించిన పరిహారం అందించకుండా 128 మంది రైతులను మోసం చేయడంపై కేసు నమోదు చేశారు. అలాగే తేలప్రోలుకు చెందిన శ్రీధర్ రెడ్డి వివాదం సెటిల్మెంట్లో పొలం రిజిస్ట్రేషన్ చేయిస్తానంటూ భూమిని కబ్జా చేసినందుకు వంశీపై అతని అనుచరులపై మరో కేసు నమోదైంది. సిట్ ఏర్పాటు తర్వాత నిన్న ఒక్కరోజే గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఆయన అనుచరులపై మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. వంశీపై నమోదైన కేసులన్నీ సిట్కు ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. కస్టడీ తీసుకున్న పోలీసుల విచారణలో వంశీ అదుర్స్ సినిమా చూపించారు. వంశీని నిర్మించిన అదుర్స్ సినిమాలో హీరో కొన్ని సందర్భాల్లో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని సమాధానాలు చెప్తాడు. ఈ డైలాగుల్నే పోలీసులు అడిగిన ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని జవాబులు వచ్చినట్టు సమాచారం. వంశీపై వరుసగా నమోదవుతున్న కేసుల అంశంపై పోలీసుల విచారణ అంశంపై మా ప్రతినిధి ప్రవీణ్ పూర్తి సమాచారం అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, మొత్తం మీద చూస్తే కనుక వంశీ అరెస్ట్ అయిన తర్వాత పీటీ వారెంట్స్ వేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సిట్ కూడా విచారణ చేస్తుంది. అయితే సిట్ విచారణలో అనేక అంశాలు నిన్న ఒక్కరోజే సిట్ వేసిన తర్వాత నిన్న ఒక్కరోజే 3 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వరకు వంశీ మీద నమోదైనటువంటి కేసులన్నీ కూడా సిట్కి ఇవ్వాలంటూ కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే వంశీని అరెస్టు చేసిన సందర్భంలో ఆయన ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో రిమాండ్ రిపోర్ట్లో దాదాపు ఆయన ఒక నటోరియస్ క్రిమినల్గా మెన్షన్ చేస్తూ దాదాపు 16 కేసులు అప్పటికి ఆయన మీద ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు వరకు ఎన్ని కేసులు దాదాపుగా నమోదై ఉండొచ్చు? ఈ 3 కేసులతో పాటు 19 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇంకా ఇతర సందర్భాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లుగా కాబడినటువంటి ఆయన మీద ఎఫ్ఐఆర్లు కాబడినటువంటి కేసులు, లేదంటే ఆయన అనుచరులతో పాటు ఈయన మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి కేసులు, ఇవన్నీ ఎలా పరిశీలించబోతున్నారు? సిట్ ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి ఓవరాల్గా? రైట్ శ్రీనివాస్, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ చుట్టూ కూడా ఈ యొక్క కేసులన్నీ కూడా తన మెడకు చుట్టుకుంటున్నాయి. దీంతో దానికి ఇటు ఏదైతే సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇటు షాకుల మీద షాకులు ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు అరెస్ట్ అవ్వడం, విజయవాడ సబ్ జైల్లో ఉండడం, దానికి సంబంధించి మరికొన్ని రోజులు ఇటు కస్టడీ కోర్టు కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో SC/ST కోర్టు కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే నిన్న ఒక రోజు కస్టడీ తీసుకున్నారు పోలీసులు. కస్టడీ తీసుకున్న తర్వాత పలు ప్రశ్నలతో ఇటు సంధించినట్టు కూడా తెలిసింది. కొన్ని ప్రశ్నలకైతే కొన్ని సమాధానాలు ఇచ్చినప్పటికీ మరికొన్నింటికైతే దాటవేటుతూ వస్తూ కూడా సమాధానించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే అదుర్స్ సినిమా సంబంధించి ఇటు హీరో కొన్ని మాటలు ప్రస్తావిస్తూ కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే ఏది డైలాగ్ అయితే వేస్తాడో సేమ్ అదే డైలాగ్ ఇక్కడ పోలీసుల ముందు కూడా వేసినట్టు కూడా మన దగ్గర సమాచారం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈరోజు 2వ రోజు కూడా మరి విచారణ కొనసాగుతుంది. ఇటు సబ్ జైలు నుంచి అయితే ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసినంతలో కృష్ణలంక పిఎస్కి అయితే తరలించినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ 2వ రోజు విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. దీని తర్వాత వరుసగా ఇటు వల్లభనేని వంశీ మీద కూడా ఎవరైతే బాధితులుగా ఉన్నారో వీరందరూ కూడా తన మీద కేసులు అనేది కూడా వేస్తూ వస్తున్నారని కూడా తెలుస్తుంది. నిన్న ఒక్కరోజే 3 కేసులు తన మీద నమోదైనట్లు కూడా తెలుస్తుంది. నిన్న ఉదయం ఏదైతే గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద అయితే 10 కోట్లు విలువ చేసే ఏదైతే ఒక స్థలం కబ్జా చేశారంటూ కూడా ఇటు హైకోర్టు న్యాయవాది సత్యమణి శంకర సీతమహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే ఒక కేసు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. ఆ కేసు తర్వాత నిన్న రాత్రి కూడా మరో 2 కేసులు కూడా అతని మీద అయితే ఫైల్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇటు మల్లవాడ పరిశ్రమ వాడకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ పరిహారం ఇచ్చిన నేపథ్యంలో ఇటు వారికి అందరూ కూడా ఇవ్వలేదంటూ కూడా తెలుస్తుంది. వారికి తను మోసం చేసినట్టు కూడా ఒక కేసు అయితే నమోదైంది. దానికి సంబంధించి 128 మంది వారందరికీ రైతులకి నష్టం చేకూర్చినట్టు కూడా ఒక కేసు నమోదవడం. అలాగే తెలప్రోలుకు సంబంధించి శ్రీధర్ రెడ్డి అనే ఏదైతే తన స్థలం వివాదం సంబంధించి అయితే ఇటు తన పొలం రిజిస్ట్రేషన్ చేస్తారంటూ కూడా దాన్ని మోసం చేసి అది కబ్జా చేశారంటూ కూడా మరో కేసు అయితే నమోదవడం. కేవలం నిన్న ఒక్కరోజే తన మీద వంశీ మీద 3 కేసులు నమోదవడం జరిగింది. దానికంటే ముందు కూడా తను అరెస్ట్ చేసి ఏదైతే ఒక నివేదిక ఇచ్చే నేపథ్యం రిపోర్ట్ ఇచ్చే నేపథ్యంలో ఒక నటోరియస్ క్రిమినల్ అంటూ కూడా ఇటు పోలీసులు తన రిపోర్ట్లో మెన్షన్ చేయడమే కాకుండా పలు కేసులు అంతకుముందు కూడా ఉన్న కేసులను కూడా మరి చెప్పడం జరిగింది.
తెలుస్తుంది. అలాగే నిన్న కేసులు ఉదాంతం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మరి సిట్కి అప్పగించాలంటూ కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తను అధికారంలో ఉన్న టైంలో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున అరాచకాలకు పాల్పడ్డాడంటూ కూడా దీని యొక్క అన్నీ కూడా ఒక అర్థం పడుతున్నది కూడా తెలుస్తుంది. ఈ ప్రధానంగా ఈ వరుస కేసుల నేపథ్యంలో ఇటు గన్నవరం పోలీసులు కూడా చాలామంది కూడా ఒక భరోసా ఇస్తున్నారు. ఎవరైతే వంశీకి బాధితులుగా ఉన్నారు వారందరూ కూడా రండి కేసులు తీసుకుంటామంటూ కూడా వారు చెప్తున్న నేపథ్యంలో ఇలా వరుస కేసులు అన్నీ కూడా అతని మీద నమోదవుతూ వస్తున్నాయి. తనంతా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వల్లభనేని వంశీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. తన అరాచకాలకి కట్టడి చేసేలాగా ఇటు తెలుస్తుంది. అలాగే నిన్నటితో అతను అరెస్ట్ అయ్యి సబ్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఇటు కస్టడీ కొనసాగుతున్న నేపథ్యం. అలాగే నిన్న తనకి రిమైండ్ అయితే ముగిసింది. అలా మరో 2 వారాలు అయితే రిమైండ్ ఇస్తూ కూడా ఇటు ఎస్సీ/ఎస్టీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. మార్చి 11 వరకు కూడా ఈ యొక్క రిమైండ్ కొనసాగుతూ కూడా ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే నిన్న కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో ఇటు వల్లభనేని వంశీ కొన్నిటికి సమాధానం చెప్పగా మరొన్నిటికి చెప్పలేదని కూడా క్లియర్గా తెలుస్తుంది. ప్రధానంగా ఇటు సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం సంబంధించి బెదిరింపుకు సంబంధించి ఇటు హైదరాబాద్ తీసుకెళ్ళడం కావచ్చు, తర్వాత విశాఖపట్నం తీసుకెళ్ళడం కావచ్చు, తిను పాత్ర ఏ విధంగా ఉందంటూ పలు ప్రశ్నలు సంధించడం జరిగింది. తినుతో పాటు మరి ఇద్దరు కూడా కస్టడీలో తీసుకున్న వారు కూడా మరి విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న వంశీ విచారణ నేపథ్యంలో దాదాపు 3 గంటల పాటు కూడా విచారణ జరిగిన నేపథ్యంలో అతను ఏమి కూడా ఆహారం తీసుకోలేదంటూ కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇటు కేవలం వాటర్ మాత్రమే తీసుకున్నట్లు కూడా సమాచారం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీనివాస్ అయితే ఏదైతే తన లిఫ్ట్లో హైదరాబాద్ తన నివాసం వద్దకి తీసుకెళ్ళినప్పుడు ఒక లిఫ్ట్లో వల్లభనేని వంశీతో పాటు అలాగే సత్యవర్ధన్ తన అనుచరులు వంశీ అనుచరులు ఉన్నట్లు ఏదైతే ఒక ఫుటేజ్ పోలీసులు రిలీజ్ చేసిన నేపథ్యంలో దాంట్లో ఉంది వంశీ మీరేనా లేదంటే అక్కడ ఎదురుగా ఉన్నది సత్యవర్ధన, ఇవన్నీ పలు ప్రశ్నలు వేయడం కాకుండా అలా కొన్ని ఏదైతే తన ఫోన్ దొరకలేదని కూడా తెలిసింది. ఆ ఫోన్ అంశం గురించి కూడా ఈయన దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ ఫోన్లో కీలకమైన అంశాలు రాబట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే నిన్న కొన్ని సమయం అనేది కొంచెం వ్యవధి అనేది అటు ఇటు అవడం నేపథ్యంలో కేవలం 3 గంటల పాటే విచారణ చేయడానికి ఇటు పోలీసులు లభించింది. ఇటు 10 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఇటు విచారణ చేసుకోవచ్చు అంటూ కూడా మరి కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో నిన్న అయితే 3 గంటలే విచారణ జరిగింది. ఈ రోజు అయితే ఇప్పటికే విచారణ అనేది కృష్ణలంక పిఎస్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా రేపటితో ముగియనుంది ఒక కస్టడీ సంబంధించి. ఈరోజు ఇంకా దీర్ఘకాలికంగా పలు ప్రశ్నలు సంధించి ఇంకా కీలకమైన అంశాలు అయితే వంశీ నుంచి రాబట్టడానికి ఇటు పోలీసులు పలు ప్రశ్నలు సంధిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. శ్రీనివాస్ ప్రవీణ్ మొత్తం మీద చూస్తే కనుక ఇప్పటికే వంశీ కస్టడీ తీసుకున్నారు పోలీసులు. కస్టడీకి సంబంధించినటువంటి పాత కేసులకు సంబంధించినటువంటి విచారణ చేసేందుకు మాత్రమే కస్టడీకి తీసుకున్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఆయన మీద కొత్త కేసులు నిన్న ఒక్క రోజులోనే సిట్ 3 కేసులు నమోదు చేయడం, తర్వాత పాత కేసులు పెండింగ్ కేసులు ఏవైతున్నాయో అన్నీ కూడా సిట్కి ఇవ్వండి అని చెప్పటం. అయితే సిట్ విచారణ ఇప్పుడు జరుగుతున్న విచారణ కేవలం గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి విచారణ మాత్రమే జరుగుతుంది. అయితే సిట్ వేసిన తర్వాత ఈ కేసులన్నీ సిట్కి ఇస్తే మళ్ళీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఆయన కస్టడీకి అడిగేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో కూడా 10 రోజులు కోర్టుని కస్టడీకి అడగడం జరిగింది, పోలీసు కస్టడీకి అడగడం జరిగింది, కానీ 3 రోజులే కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే సిట్ విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసులన్నీ సంబంధించి మరొకసారి వంశీని పోలీసు కస్టడీకి అడిగే అవకాశం ఉందా? శ్రీనివాస్ ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికైతే పోలీసులు కస్టడీలో తీసుకున్న అంశం ప్రధానంగా ఇటు సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం సంబంధించి కావచ్చు, తన బెదిరింపులు చేసి అలాగే ఏదైతే టీడీపీ ఆఫీస్ దాడి వ్యవహారం సంబంధించి ఏదైతే ఆ యొక్క ఫిర్యాదు వెనక్కి రిటర్న్ తీసుకునే విధంగా ఈ బెదిరింపులు చేశారనేది ఏదో ఒక అంశం ఉందో దాంట్లో కీలకంగా ప్రధాన పాత్రంగా ఇటు వంశీ ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి అయితే ఇటు పోలీసులు అయితే కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధించి దాని మీద సమాధానాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వంశీ అయితే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది ఒక అంశం చూసుకున్నట్లయితే అయితే నిన్న ఒక్కరోజే గన్నవరంలో వల్లభనేని వంశీ తన అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే కొన్ని అరాచకాలు పాల్పడ్డారో లేదంటే ఇతని ద్వారా చాలామంది బాధితులుగా ఉన్నారో వీరందరూ కూడా ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నారు. వారందరూ కూడా మరి కేసులు ఇతని మీద అయితే పెట్టడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే గన్నవరం పోలీసులు కూడా
అతని మీద కేసులు పెట్టడానికి కూడా ఎవరైతే బాధితులను ముందుకు రావాలని కూడా కోరుతున్న నేపథ్యంలో నిన్న ఒక్కరోజు 3 కేసులు ఫైల్ అయినాయని కూడా తెలిసింది. ఇంకా ఈరోజు కూడా మరికొన్ని కేసులు ఫైల్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇటువంటి కేసులు అన్నీ కూడా ఇటు ఏదైతే దర్యాప్తు బృందం ఉందో దీనికైతే అప్పగించాలంటూ కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులు అయితే భావిస్తున్న నేపథ్యంలో ఇదంతా ఇంకా మరింత క్లిష్ట పరిస్థితి కూడా ఇటు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇంకా వల్లభనేని వంశీ ఇలా వెళ్తున్నారని కూడా తెలుస్తుంది. ఇంకా మరింత షాక్లో కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. దీని మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కూడా మరి రానున్న రోజుల్లో ఇంకా క్లిష్ట పరిస్థితి ఏర్పడే దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఏదైతే తన హయాంలో ఇటు తనే కాదు అనుచరులు కూడా ఏవైతే కొన్ని అరాచకాలు అన్నిటికీ పాల్పడ్డారో అన్నిటికీ కూడా చట్టరీత్యా శిక్ష పడే విధంగా అయితే మరి పోలీసులు కూడా ముందుకు వెళ్తున్నారు. ఆ నేపథ్యంలో ఇటు సిట్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా సిట్కి అప్పగించాలనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, మొత్తం థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. మొత్తం మీద చూస్తే కనుక వల్లభనేని వంశీ చుట్టూ వివాదాల చుట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 16 కేసుల్లో నిందితుడిగా అరెస్ట్ అయినటువంటి, ప్రధానంగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడిగా అరెస్ట్ అయినటువంటి వంశీ మీద 16 కేసులు ఉన్నట్టుగా పోలీసులు ఇప్పటికే అభియోగాలు దాఖలు చేయడం జరిగింది. సో ఇవన్నీ ఛార్జెస్లో దాదాపు నటోరియస్ క్రిమినల్ అని చెప్పని అనేది మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మరొకసారి 3 కేసులు నమోదవటం, ఇప్పట్లో వల్లభనేని వంశీ మరో పక్క నుంచి ఆరోగ్య సమస్యలు ఇతర కారణాలతో బెయిల్ కోసం హైకోర్టులను అప్రోచ్ అవడం, ఇవన్నీ కూడా ఆయనకి జరుగుతున్నటువంటి కేసులు. అంటే ఒక పక్కన బెయిల్ ప్రాసెస్ జరుగుతుండగానే మరో పక్క నుంచి సిట్ కేసులు నమోదు చేస్తుంది. ఇంకా కేసులు ఆయన మీద పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. సో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయనకి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా ఇప్పట్లో అనే అంశం కొంతవరకు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అయితే కోర్టు దీన్ని ఎలా తీసుకుంటుంది, అంతేకాకుండా సిట్ విచారణ వేసిన తర్వాత సిట్ పూర్తిగా అన్ని కేసులని నివేదికల్ని కోర్టు సమర్పించాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా ఛార్జెస్ అన్నీ కూడా ఛార్జ్ షీట్లన్నీ కూడా సిట్టే దాఖలు చేయాల్సిన నేపథ్యంలో వల్లభనేని వంశీకి ఇప్పట్లో బెయిల్ సాధ్యపడదని ఒక అంశం తెలుస్తుండగా, మరో పక్క నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితులపై ఇతర అంశాలపై ఇప్పటికీ ఆయన ఒక ఆరోపణలో కూడా వెల్లువెత్తినట్టు పరిస్థితి. ఏదైనప్పుడు కూడా వల్లభనేని వంశీ పోలీసు విచారణలో పూర్తిగా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పని ఏదైతే అదూర్ సినిమా డైలాగ్ ఉందో దాన్ని చెప్తూ కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పని పోలీసులు వాపోతున్న నేపథ్యం. అయితే 2 రోజులు విచారణ పూర్తయిన తర్వాత మరొకసారి సిట్ అధికారులు కూడా కోర్టు నుంచి అనుమతి తీసుకుని విచారించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా వల్లభనేని వంశీ అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది.